శక్తి నాకు కావాలయా, అభిషేకం కావాలయా. అక్క నిన్నే నాకెన్నాడని చెబుతుంది, ఇష్టం లేనట్టు కొడతాను అందరు కలిసి వస్తుంది, కానీ మా తల్లి ఇప్పుడు 3 సార్లు నీ గురించి చెప్పింది. సరేనా? 1 2 3 స్టార్ట్. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా, కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఆరాధించుదాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తు తెచ్చుకున్నాం. దేవుడు మనల్ని అనేకమైన మేలులతో, లెక్కలేని మేలులతో ఆశీర్వదించాడు. లెక్కలేని మేలులతో ఆశీర్వదించిన ప్రభుని ఆరాధించుదాం బిడ్డలారా. మనం ఎంతగా ఆరాధిస్తే ఆ ప్రభు మనల్ని అంతగా దీవిస్తారు. ప్రార్థించగలిగిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. స్తోత్రం అంటూ దేవుడు స్తుతించుదా. స్తోత్రం దేవా. ఏలియా ప్రార్థించగలిగిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయమా, నిరంతరం ప్రార్థించే కృపణీయమా. అందరూ కలిసి ప్రార్థన శక్తి నాకు కావాలయా, కావాలయా. అందరూ కలిసి ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా. మరొకసారి కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గృహంలో ఉన్న దానియేలు ఆరాధన చేసినట్లుగా మనము కూడా ఆరాధన చేద్దాం. సరసాలలో బంధింపబడిన పౌలు శిలాసులు ప్రభుని ఆరాధన చేసినట్లుగా మనము కూడా ప్రభుని ఆరాధించుదాం బిడ్డలారా. అదిగో కెరూబు సెరాఫు దూతలు ప్రభుని ఆరాధించినట్లుగా మనము కూడా ప్రభుని ఆరాధిస్తే ఆ ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎదుగో ఆరాధనకు అర్హుతుడు. ఎంతగా ఆరాధించినా మనము ఆయన రుణము తీర్చుకోలేము. అందుకే ప్రభుని ఆరాధించుదాం. గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, నీతో నడిచే నీతో నడిచే నీ సిలువను మోసే కృపణీయమా, నీ సిలువను మోసే కృపణీయమా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక. అందరూ కలిసి పాడుతున్నాం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా యేసయ్యా
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థన చేయగా దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఈ రోజున మనమందరము ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనపై దిగిరానున్నాడు. అగ్ని జ్వాలల రూపములో, బలమైన గాలి రూపములో ఆ భగవంతుడు మనపై దిగిరావాలి. అయ్యా నాపైకి దిగిరాదేవా, నాలోనికి దిగిరాదేవా, నాతో నివాసం ఉండయ్యా అంటూ దేవుని స్తోత్రం చెబుతూ స్తుతించుదా. పేతురు ప్రార్థించగా నీ ఆత్మను దిగి నే పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దిగి నే పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఎలియావలె, చిన్న వయసులో ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్న మనసుని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు. అందరు కలిసి అందరు ప్రతి ఒక్కరు పాడుకున్నారు. అయ్యా నీ ఆత్మశక్తి కావాలి, అయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలన్నారు. శక్తి నాకు కావాలయ్యా నీ పరలో. ప్రతి ఒక్కరు అయ్యా నీ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మశక్తి కావాలయ్యా, నీ ఆత్మ బలము కావాలయ్యా, నీ ఆత్మ జ్ఞానము కావాలి దేవంటూ ప్రతి ఒక్కరు బిడ్డలారా ప్రార్థన శక్తి నాకు నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక. గట్టిశబ్దం కొట్టు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరూ కలిసి ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం ప్రతి ఒక్కరు ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం. స్తోత్రం స్తోత్రం దేవా నీకు స్తోత్రం నైనా కోట్ల దేవదూతల వల్ల స్తుతిస్తున్నాం. నా తండ్రి నీకు స్తోత్రం, ఆరాధ్యనీయుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, అద్భుతకరుడా స్తోత్రం, సమాధానకర్త స్తోత్రం, పరలోక రాజ్యానికి స్తోత్రం, ఆశ్చర్యదేవే స్తోత్రం, మరణాన్ని గెలిచిన వాడా స్తోత్రం, ఇమ్మానుయేలుడానికి స్తోత్రం అంటూ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటూ ప్రజలారా సర్వజనులారా సకల ప్రజలారా ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని మహిమపరచుదాం. చప్పట్లతో స్తుతులతో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుదాం. ఆత్మతో సత్యముతో యేసుక్రీస్తు నామమున ఇక్కడ ఉన్నపై పరిశుద్ధాత్మ దేవుని ఆవరింపు దిగివచ్చును గాక. ఇక్కడ ఉన్న మనము ఆత్మతో ఆవరించబడుతుము గాక. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా నీకు మొరపెడుతున్నాం. నీ నామమందు కలుగు రక్షణ యేసయ్య, నీ నామమందు కలుగు స్వస్థత యేసయ్య, నీ నామమందు కలుగు విడుదల యేసయ్య, నీ నామమందు కలుగు అభిషేకం యేసయ్య. నీ నామములో ఇక్కడ ప్రతి ఒక్కరిపై ఆత్మ దిగి వచ్చింది గాక.
యేసయ్యా యేసయ్యా అని పిలుతామా ప్రతి ఒక్కరు యేసయ్యా అని పిలుతామా స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ప్రతి ఒక్కరు గట్టి చెవులు కొడుతున్నారు అభిషేకం అందరు కలిసి ఏక స్వరముతో యేసయ్యా అని పిలుద్దామా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు యేసయ్యా అని పిలుద్దామా ప్రతి ఒక్కరు యేసయ్యా అని పిలుద్దామా యేసయ్య నామముందు కలదు రక్షణ యేసయ్యా అని పిలుద్దాం యేసయ్య నామముందు కలదు స్వస్థత యేసయ్య నామముందు కలదు విడుదల యేసయ్య నామముందు కలదు అభిషేకం యేసయ్య నామముందు కలదు రక్షణ కావాలయ్యా కావాలయ్యా ఆత్మాభిషేకము కావాలయ్యా పేదరిపై దిగి వచ్చిన ఆత్మ కావాలయ్యా యోర్దాను నదిలో మీరు పొందుకున్న ఆత్మ కావాలయ్యా పెంతెకోస్తు దినమున పొందుకున్న ఆత్మ కావాలయ్యా కొన్నేళ్ళ ఇంటిలో పొందుకున్న ఆత్మ కావాలయ్యా 72 శిష్యులు పొందుకున్న ఆత్మ కావాలయ్యా 7 సేవకులు పొందుకున్న ఆత్మ కావాలయ్యా పౌలు పొందుకున్న ఆత్మ కావాలయ్యా ఇర్మియా పొందుకున్న ఆత్మ కావాలయ్యా బప్తిస్మ యోహాను పొందుకున్న ఆత్మ కావాలయ్యా మరియ తల్లి పొందుకున్న ఆత్మ కావాలయ్యా ఏలియా పొందుకున్న ఆత్మ కావాలయ్యా నీ ఆత్మ కావాలి దేవా అందరూ కలిసి యేసయ్యా అని పాడుకుందాం యేసయ్యా కావాలి దేవా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ఆత్మతో నిండు మనసుతో ప్రభుని అడుగుదాం యేసయ్యా కావాలి దేవా నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా స్తోత్రం దేవా అయ్యా యేసుక్రీస్తు నామమున ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ నీ ఆత్మను పొందుకొనుగాక పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా ఆత్మ వర్షము అభిషేక వర్షం కురిపించు యేసునాదా అబ్రహాము ఇస్సాకు దీవించిన దేవా యేసుక్రీస్తు నామమున అబ్రహాము ఇస్సాకు వలె నీవు ఆత్మను పొందుకొందువుగాక ఆత్మలో బలపరచుదువుగాక ఆత్మలో నడిపించుదువుగాక ఈ మా మనవులు యేసయ్య పరిశుద్ధ నామమున నీకు వేడుకొనుచున్నాము తండ్రి. గట్టి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం.